నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్య నిరంతరా. అమ్మవారు నిత్యముక్త, ఎప్పుడు ముక్త స్థితిలో అనంతమైన బ్రహ్మజ్ఞానంలో ఉంటుంది. అమ్మవారు మన భౌతిక కోరికలన్నీ తీరుస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. కానీ తనకులాగా నిత్యముక్త స్థితిలో ఉన్నవారిని, ఒక రమణ మహర్షి లాంటి వారిని, ఒక రామకృష్ణ పరమహంస లాంటి వారిని తనలోనే కలిపేసుకుంటుంది. అది మనం గమనించాలి. ఇక్కడ అమ్మవారు నిత్యముక్త. మనకు భౌతిక కోరికలు కావాలా, అమ్మవారు కావాలా, నిత్యముక్త స్థితి కావాలా అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ నిర్వికార. నిర్వికార అంటే వికారము అని అర్థం చేసుకోవద్దు, వాంతి అని అర్థం చేసుకోవద్దు. తెలుగులో అర్థం వస్తుంది కానీ నిర్వికార అంటే సంస్కృతంలో ఆకార రహితము. అమ్మవారి యొక్క స్వరూపము కేవలం సంపూర్ణ ఆత్మస్వరూపము. అమ్మవారు ఆత్మ యొక్క స్వరూపము. మిగిలిన స్వరూపాలన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాలే గాని అమ్మవారి నిజమైనటువంటి స్వస్వరూపము ఆత్మ మాత్రమే అని నిర్వికార అనేటువంటి నామం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. శ్రీమాత్రే నమః.